ఆడదానికి ఇలా నీళ్లు తీసి 3 మాటలు చల్లుకుంటే చాలు, పవిత్రత వస్తుంది. ఎందుచేత పురుషుడు లేచి వెళ్ళి పూజామందిరంలోకి వెళ్ళకూడదు, ఆచమనం చేయకూడదు, తలస్నానం చేస్తే తప్ప. ఆడది మంచం మీద లేచి కూర్చుని వెంటనే మంగళసూత్రాలు ఇలా కళ్ళకద్దుకుని మళ్ళీ కిందకి విడిచిపెడుతుంది. కళ్ళకద్దుకుని నమస్కరించడం ఎందుకో తెలుసా? ఏ భర్త పక్కన పడుకుని నేను మళ్ళీ నిద్ర లేచానో రేపు కూడా నేను అలాగే నిద్ర లేవాలి. అమ్మా, ఆయన లేకుండా శయనం మీద నేను ఒక్కదాన్నే పడుకునే రోజు రాకుండుగాక. నేను బ్రతికున్నంతకాలం అలాగే పడుకోవాలి, నేను ఆయన ఒడిలో వెళ్ళిపోవాలి. ఈ 5వ మాత్రం అమ్మా నువ్వు తప్ప కాపాడేవాళ్ళు లేరు, నువ్వే రక్షించమని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అందుకే సువాసిని సువాసిన్యర్చన